కృపలు మనము నడుచుటకు దేవుడు ప్రేమిస్తున్నాడు మనల్ని. ఆయన రక్తం చేత కడగబడిన వారు ఎలా ఉండాలి? ఆయనలా ఉండాలి. ఆయన రక్తం చేత కడిగిన వాడు ఎలా ఉండాలి? ఆయన రక్తపు ముద్ద ఒక మాంసం కదా. ఆయన శరీరం ఏ రీతిగా ఉంది? దేనికి విధేయత చూపించింది? దేవుని ఆత్మకు మాత్రమే విధేయత చూపించింది, దేవుని వాక్యంకు విధేయత చూపించింది. అంటే పాపానికి ఎక్కడ మాత్రం స్థలము లేదు, చోటు లేదు అన్నట్లు అంతటి పవిత్రమైన జీవితం జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 14:23 చూసుకున్నట్లయితే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. హల్లెలూయా. ఈ మాటలన్నీ దేవుడు బోధిస్తూ వచ్చారు. ఎవరు ఈ మాటలు గైకొంటారంటే యేసయ్య చెప్తున్నాడు ఏమని? ఒకడు గనుక నన్ను ప్రేమిస్తే నా మాటలు వింటాడు కదా. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాట తప్పకుండా వింటాం. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం ప్రేమించామా, ఆ వ్యక్తి మనకు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్ముతాం. మరి దేవాది దేవుడు మన కొరకు ఎంతో ఆయన ప్రేమపూర్వకమైన ప్రాణాన్ని ధారపోశాడు కదా. నిష్కలంకమైన ప్రేమ మనకు దేవుడు చూపించాడు. ఆయన మాట వింటే ఏమంటాడు? నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. హల్లెలూయా.